అందరూ ఎప్పటి నుంచి ఎదురు చేస్తున్నట్టుగా బిఎడ్ కౌన్సిలింగ్ గురించి చెప్పని సరే చాలా మంది అడుగుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైట్. సో ఈ వీడియోలో నేను కౌన్సిలింగ్ జరిగే పద్ధతి, తర్వాత రీఎంబర్స్మెంట్ అనేది డిగ్రీ చేసి ఇమ్మీడియట్గా బిఎడ్ చేసే వాళ్ళకి వస్తుందా, లేదా పీజీ చేసి బిఎడ్ చేసే వాళ్ళకి వస్తుందా, అసలు ఎట్లా చేస్తే రాదు, ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజీలన్నీ ప్రైవేట్ కాలేజీలన్నీ ఏ ర్యాంక్ వస్తే ఎక్కడ సీట్ రావచ్చు, తర్వాత ఫీజు ఎంత అనేది ఉంటుంది, మెథడాలజీ సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని విషయాలపై నేను వీడియో చేస్తా. కాకపోతే ఈ వీడియో చూసే వ్యక్తికి కావాల్సి నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తా, ముందు ఓపిక. ఈ 3 అక్షరాలు కనుక మీకుంటే చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. మీకోసం మేము మా నాలెడ్జ్ని ఇచ్చే ప్రయత్నం మీకు చేస్తున్నాం కాబట్టి అవసరం మీది కాబట్టి ముందుగా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోల్ల యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు నేను బిఎడ్ 2024కి సంబంధించినటువంటి కంప్లీట్ విషయాలు చెప్తున్నాను, పక్కగా వినండి. సో ముందుగా వచ్చేసి మనకైతే ఎడ్సెట్ 2024 ఎగ్జామ్ జరిగింది, ఆ తర్వాత రిజల్ట్ కూడా వచ్చింది. సో ఈ రిజల్ట్తో మీకు ర్యాంకులు అయితే కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28,000 మంది వరకు ఎగ్జామ్ అయితే రాశారు. మరి మొత్తం కాలేజీలు మనకి 190 వరకు కాలేజీలు ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీలో 100 సీట్లు ఉంటాయి, కొన్నిటికి 50 సీట్లు ఉంటాయి, ఇంతే అన్నమాట. అంటే మన డిగ్రీ కాలేజ్ లాగా 300 సీట్లు అట్లా ఉండవు. మళ్ళీ ఈ 100 సీట్లు కూడా డిఫరెంట్ ఏరియాలో ఉంటాయి. లిటరల్ వాటిసే ముందుగా వచ్చేసి మనము వీ హ్యావ్ టు డిస్కస్ గవర్నమెంట్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అంటే కేవలం గవర్నమెంట్ కాలేజీలు 4 ఉన్నాయండి. ఎందుకంటే నన్ను చాలా మంది ఏమడుగుతున్నారంటే, సార్ నాకు 9,000 ర్యాంక్ వచ్చింది, గవర్నమెంట్లో సీట్ వస్తుందా, నాకు 7,000 ర్యాంక్ వచ్చింది, గవర్నమెంట్లో సీట్ వస్తుందా అంటే అసలు గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయని నీకు తెలియాలి. మళ్ళీ బిఎడ్ అనేది హైలీ డిమాండెడ్ కోర్స్, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. హైలీ డిమాండెడ్ కోర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ర్యాంకు ఎంత ఎక్కువ వస్తే అంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీకే అర్థమవుతుంది మీకు సీట్ ఎక్కడ వస్తుంది అనేది. సో లెట్ వీ కెన్ సీ దట్ గవర్నమెంట్ కాలేజెస్ తెలంగాణ రాష్ట్రంలో 4 ఉన్నాయండి. ఒకటి మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ ఐఏఎస్సి అంటారు, తర్వాత లష్కర్ బజార్ హనుమకొండ వరంగల్, ఆ తర్వాత నల్గొండలో నాగార్జున సాగర్, ఆ తర్వాత వచ్చేసి మహబూబ్ నగర్. ఇవి మాత్రమే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం, ఇంకా గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ కూడా లేవు. ఓకేనా. ఇకపోతే యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలు వచ్చేసి మనకి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది, కాకతీయ యూనివర్సిటీలో ఉంది, తెలంగాణ యూనివర్సిటీలో ఉంది, పాలమూరు అండ్ నల్గొండ యూనివర్సిటీ క్యాంపస్లలో ఈ బిఎడ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ ఉంది, అక్కడ ఈ సీట్ అది లేదన్నమాట. నెక్స్ట్ ఓవరాల్గా మన కాలేజీలో ఎన్ని రకాలుగా ఉంటాయి బిఎడ్లో అంటే, ఒకటి గవర్నమెంట్ కాలేజెస్, రెండవది క్యాంపస్ కాలేజెస్, మూడవది ఎయిడెడ్ కాలేజెస్, నాలుగవది అన్ఎయిడెడ్ కాలేజెస్. అన్ఎయిడెడ్ కాలేజెస్ నథింగ్ బట్ ప్రైవేట్ కాలేజెస్. సో ఇక్కడ 4 ఇక్కడ క్యాంపస్లో ఈ సీట్లు. ఆ తర్వాత ఎయిడెడ్ కాలేజెస్లో చూసుకుంటే సెయింట్ ఆన్స్ అని ఒకటి ఉన్నది, ఆ తర్వాత డీలం సంజీవ్ రెడ్డి కాలేజీ ఒకటి ఉన్నది హైదరాబాద్లో, ఆ తర్వాత వనిత మహావిద్యాలయ దుర్గాబాయి దేశ్ముఖ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆపోజిట్ లో విద్యానగర్ లో ఉంటుంది. ఇవి ఎయిడెడ్ కాలేజీలు. ఇక మిగతా దాదాపుగా ఒక 180+ కాలేజీలు అయితే మనకి 175 కాలేజీల వరకు ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇది ఒకవేళ ఫీజు ఎంత ఉంటుంది సార్ ఇక్కడ అంటే, సో కామన్ గా ఇక్కడ కనుక సీట్ వస్తే ఓకేనా, ఇక్కడ ఫీజు వచ్చేసి ఇయర్లీ 3,000 ఉంటుంది, అంతకంటే ఎక్కువ పెద్దగా ఉండదు. ఇక్కడ వచ్చేసి 85,000 ఉంటుంది. ఎయిడెడ్ కాలేజీలో కూడా నియర్లీ 85,000కు అటు ఇటు తక్కువగానే ఉంటుంది, ఇంత కూడా ఎక్కువగా ఉండదు. ఇక ప్రైవేట్ కాలేజీల విషయంలో పోతే కాలేజీని బట్టి రేట్ ఉంటుంది. అంటే ఒక కాలేజీలో 23,000 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇది ఫస్ట్ ఇయర్ ఫీజే, మళ్ళీ సెకండ్ ఇయర్ వేరు. ఓకేనా. ఇక్కడ స్టార్ట్ అయితే ఇంకొక కాలేజీలో 45,000 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఒక కాలేజీలో 60,000 కూడా ఉంటుంది. ఈ కాలేజీకి రాటిఫికేషన్ అనే ఒక సిస్టమ్ జరిగిందండి. వాళ్ళు ఆ కాలేజీలో ఉన్నటువంటి బేసిక్ ఎమ్యూనిటీని బేస్గా చేసుకొని అండ్ దే హ్యావ్ గివెన్ దట్ ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక కాలేజీకి ఒక్కొక్క నిర్ణయించారు. ఏది ఏమైనా నాకు తెలిసినంత వరకు అయితే 20,000 పైన నుండే చాలా కాలేజీలు అయితే ఉన్నాయన్న విషయం వాస్తవం. ఓకేనా. ఈ తర్వాత ఇది డిస్కస్ చేసుకుందాం ఉండండి ఇక్కడికైతే. ఓకే, ఒక వ్యూ అయితే మీకు వచ్చింది కదా. మళ్ళీ మీకు డౌట్, సార్ యూనివర్సిటీ క్యాంపస్ లో సీట్ వచ్చిన వాళ్ళకి 8,500 సంవత్సరం కట్టాలి, 2 సంవత్సరాలు కట్టాలి, మరి ఇక్కడ ఫ్రీ హాస్టల్ ఇస్తారా అంటే, క్యాంపస్లలో ముఖ్యంగా బిఎడ్ వాళ్ళకి ఫ్రీ హాస్టల్స్ ఉండవు. కానీ ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే, ఈ సీట్ వచ్చిన వాళ్ళు గుంపుగా అయ్యి ఆ తర్వాత కొంచెం గొడవలు చేసి ఆ తర్వాత మళ్ళీ అడుగుతుంటే ప్రతి సంవత్సరం ఇస్తారు. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ప్రతాపరుద్ర హాస్టల్లో ఇప్పుడు ఖాళీ అని ఉంటుంది. బిఎడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతాపరుద్ర హాస్టల్ ఏమైనా గొడవ చేస్తారు, చివరికి వాళ్ళు ఇచ్చేస్తారు. ఎవ్రీ ఇయర్ జరిగేది అది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అంతే, ఏదో ఒక రకంగా ఇస్తారు, ఇవ్వరని కాదు కానీ. సో కొంచెం స్టార్టింగ్ లో ఇవ్వరు, ఆ తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయినాడికి అయితే మళ్ళీ మీకు ఇస్తారు. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఇస్తారు, అది కూడా ఉన్న వీసీ దాని మీద ఆధారపడి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ
హాస్టల్ మొత్తం ఫ్రీ ఉంటుందా అంటే, సో ఇక్కడ ఏదైతే క్యాంపస్ కాలేజెస్ ఉన్నాయో ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో హాస్టల్ ఉన్నది, దానికి పటాచుగా దగ్గరలో ఉంటాయి. క్యాంపస్ కాలేజ్ ఎట్లా అంటే బిల్లు వస్తుంది, ఎంతో కొంత మనం కట్టాల్సింది ఉంటుంది. సో కొంచెం అంటే మన మీద మరీ భారం పడదుగా ఎంతో కొంత కట్టాల్సింది ఉంటుంది. ఇక ఎయిడెడ్ కాలేజెస్ ఏంటంటే ఇవి కాలేజీ ఫీజు ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువ తీసుకుంటారు. ఇవి మూడు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్ మీకు చెప్పేశాను. ఇక స్కాలర్షిప్ రియంబర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎప్పుడైతే మనకు రెండు రకాల ఉంటుందండి డిగ్రీ తర్వాత, ఒకటి స్కాలర్షిప్, రెండోది రియంబర్స్మెంట్ ఆర్టీఎఫ్ అంటాం. స్కాలర్షిప్ అనేది విద్యార్థి అకౌంట్ లో వస్తుంది, రియంబర్స్మెంట్ అనేది కాలేజీ అకౌంట్ లో వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ముందుగానే. అయితే మీకు ఇప్పుడు ఆన్లైన్ లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నేను వీడియో రికార్డ్ చేసే నాటికి. మీకు ఆన్లైన్ లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్తారు. కౌన్సిలింగ్ అంత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ గా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఆన్లైన్ కౌన్సిలింగ్ లో ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ 2024 జనవరి 1 తర్వాత తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీకు సబ్మిట్ చేస్తే వాళ్ళకి రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టక అంటే ఇంకా బద్దకస్తులు ఉంటారు కదా, ఏం తీస్తావు తీయు అనేటోళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఎంచక్క ఫుల్ పేమెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మీరు ఆల్రెడీ డిగ్రీ చేశారు, తర్వాత డైరెక్ట్ గా ఇప్పుడు బిఎడ్కి వచ్చారు, మీకు బిఎడ్ లో రియంబర్స్మెంట్ వస్తుంది. లేదు మీరు ఆల్రెడీ పీజీ చేశారు, ఇప్పుడు బిఎడ్కి వస్తున్నారు, ఇక్కడ పీజీ చేసి బిఎడ్ చేసేటువంటి ఎస్సీ అండ్ ఎస్టీలకు మాత్రమే పీజీలో వస్తుంది ప్లస్ బిఎడ్ లో వస్తుంది. ఎస్సీ ఎస్టీ కాకుండా రిమైనింగ్ క్యాండిడేట్లకు మాత్రం పీజీ చేసిన తర్వాత బిఎడ్ చేస్తే వాళ్ళకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనేది రాదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే బిఎడ్ చేసిన తర్వాత పీజీ చేస్తే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, రెండిటల్లో వస్తుంది. ఎందుకంటే బిఎడ్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కాబట్టి, పీజీ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు కాబట్టి రెండిటల్లో వస్తుంది. అలా కాకుండా అంటే ఇది ఏ కాస్ట్ అయినా సరే రెండిటల్లో వస్తుంది. కానీ మీరు ముందు పీజీ చేసి తర్వాత బిఎడ్ చేస్తే మాత్రం ఓన్లీ పీజీలో వచ్చింది కాబట్టి బిఎడ్ లో ఇవ్వరు. అది ఎస్సీ ఎస్టీ అయితే అక్కడ కూడా ఇచ్చేస్తారు. ఇది ఇక్కడ క్లారిటీ అనుకుంటే క్లియర్. ఇకపోతే సార్ రియంబర్స్మెంట్ అనేది ఎంత వస్తుంది? ఇక్కడ ఒక లాజిక్ ఉంది. రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ ప్రజెంట్ ఒక 13,500 ఇస్తుంది. ఇప్పుడు మీకు ఒక కాలేజీలో సీట్ వచ్చిందండి, ఆ కాలేజ్ ఫీజు 23,500 రూపాయలు ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు, ఎప్పుడు మీ యొక్క కౌన్సిలింగ్ టైంలో అంటే ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే కాలేజీకి టోటల్ ఫీజు అని తీసుకుంటుంది. ఎంత? 23,500. సో 23,500 నెక్స్ట్ ఈ 23,500 ఇక్కడ తీసుకొని నెక్స్ట్ రియంబర్స్మెంట్ అని చూపిస్తుంది. ఎంత? 13,500. నెక్స్ట్ కట్టాల్సినటువంటి ఫీ అంటే నాన్ రియంబర్స్మెంట్ ఫీ అని చూపిస్తుంది. ఎంత? 10,000 ప్లస్ స్పెషల్ ఫీ ఎంత? 3,000. టోటల్ గా కట్టాల్సింది అంటే 13,000 రూపాయలు ఇక్కడ కట్టాలి. ఇట్లా మీకు చూపిస్తుంది. అంటే ఇది కరెక్ట్ అర్థం చేసుకోండి. మీకు రియంబర్స్మెంట్ కాలేజీ మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్ యొక్క ఫీజు 23,500, దానికి ఒక సంవత్సరానికి నిర్ణయించిన ఫీజు. ఇందులో మీకు రియంబర్స్మెంట్ అనేది 13,500 వరకు మీకు వస్తుంది అనుకుందాం. 13,500 రూపాయలు మీకు వస్తే దీన్ని మైనస్ చేస్తే 10,000 రూపాయలు ఇంకా మీకు ఎక్స్ట్రా కట్టాలి. ప్లస్ స్పెషల్ ఫీజు అని ప్రతి కాలేజీకి 3,000 రూపాయలు వసూలు చేసుకోమని గవర్నమెంట్ చెప్తున్నది. కాబట్టి ఈ 3,000 రూపాయలు కూడా మీరు అక్కడే కట్టాలి. కాబట్టి ఈ 10,000 ప్లస్ 13,000 రూపాయలు మీరు ఫీజు కట్టి సీట్ ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సీట్ వచ్చినప్పుడు జాయిన్ అయ్యేటప్పుడే కట్టాలి. సరే ఇంత ఉంటుందా అంటే ఇంత ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కరికి 45,000 రూపాయలు ఉండేటువంటి కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఇదే 13,500 పోతే మిగతా వాళ్ళు కట్టుకోవాలి. కొన్ని కాలేజీలు 13,500 ఫీజుతో ఉన్నాయి అనుకోండి, ఈ కాలేజీలో మీకు సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా రియంబర్స్మెంట్ పోయి 0 పేమెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఫుల్ రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. ఒక బీసీలకు మాత్రం ఓపెన్ కేటగిరీ వాళ్ళకి పరిస్థితి ఉంటుంది. ఇది కూడా మీరు చూసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అత్యంత కీలకమైన సంఘటన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడమే. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ చేసినా తెలియక అవగాహన లేక ఆగమాగం వెబ్ ఆప్షన్స్ ఇస్తే సీట్ రావడం కష్టమే, ఆ తర్వాత రియంబర్స్ రావడం కూడా కష్టంగా ఉంటుంది. అంటే ఎందుకంటే ఇది డిగ్రీ లాగా కాదు, పీజీ లాగా కాదు, బీఎడ్ అనేది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు డిఫరెంట్గా ఉంటుందో నేను చెప్తాను. ఇక్కడ మీకు రియంబర్స్మెంట్ దీని విషయం పక్కన పెడితే బిఎడ్ లో దేర్ ఆర్ 5 మెథడాలజీస్.
అంటే ఇక్కడ మెథడాలజీ బేస్ లో ఉంటుంది. ప్రతి విద్యార్థి బిఎడ్ లో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థి హీ హ్యాస్ టు చూస్ ఎనీ 2 మెథడాలజీస్. ఏమైనా 2 మెథడాలజీల పైన బిఎడ్ చేయాలనే నిబంధన ఉంటుంది. మెథడాలజీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీ యొక్క డిగ్రీ సబ్జెక్టుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజు నన్ను యూట్యూబ్ లో ఒక ప్రశ్న అడిగారు, ఏంటంటే సార్ నేను బీఎస్సీ కంప్యూటర్ చేశాను, నేను డిగ్రీలో బిఎడ్ లో ఏ మెథడ్ తీసుకోవాలని. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఎట్లా తెలివితాడో అర్థం కాదు. కానీ బాధాకరం ఏంటంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎక్కడ ఉందో మన తెలంగాణలో. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్ తప్ప ఇంకా ఏ సబ్జెక్టులు ఉండవు డిగ్రీలో. తెలుగు ఇంగ్లీష్ కాకుండా 3 కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ కంప్యూటర్లో ఉంటాయి. 3 ఏళ్ళలో కంప్యూటర్ తప్ప వేరే దాన్ని బీఎస్సీ కంప్యూటర్ అంటారు. ఆ తెలుగు ఉండదు. చాలా మంది ఏమంటారంటే వీళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటరో, లేకపోతే మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటరో, మ్యాథ్స్ ఇంకేంటిది మన ఎలక్ట్రానిక్ కంప్యూటర్, ఇట్లా ఏదో ఒక కంప్యూటర్ కాంబినేషన్ తీసుకొని దాన్నే మొత్తం ఏమంటారు అంటే బీఎస్సీ కంప్యూటర్ అంటారు. దానివల్ల నాకు కన్ఫ్యూజ్. ఈ రెండోది, ఇప్పుడు బీఎస్సీ కంప్యూటర్ అంటే బీజెడ్సీ వాళ్ళు కూడా కంప్యూటర్ తీసుకుంటారు. నీ బీజెడ్సీ గ్రూప్ లేకపోతే బీఎస్సీ గ్రూప్ లో బీఎస్సీలో ఏది మ్యాథ్స్ అనేది తెలియదు. అందుకని చెప్పేసి ముందు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ మెథడాలజీ అనేది ఎవరంటే మ్యాథ్స్ అనేది మీకు ఒకటి ఆప్షనల్ గా డిగ్రీలో ఉంటే సరిపోతుంది. ఒకటి ఉన్నా మీరు తీసుకోవచ్చు. రెండో మెథడ్ గా మ్యాథమెటిక్స్ వాళ్ళకి రెండో మెథడ్ గా ఇక్కడ ఒకటి ఫిజికల్ సైన్స్, రెండోది తెలుగు, మూడోది ఇంగ్లీష్. ఈ 3 ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే తెలుగు ఇంగ్లీష్ తీసుకుంటే కనుక వీటిపైన పీజీ చేస్తేనే అప్పుడు మ్యాథమెటిక్స్ ఉద్యోగానికి అర్హత ఉంటుంది, ఆ తర్వాత ఇంగ్లీష్ ఉద్యోగానికి అర్హత ఉంటుంది. అంటే డిగ్రీలో మ్యాథ్స్ ఉంది కాబట్టి బీఎడ్ అయితే డైరెక్ట్ గా మ్యాథ్స్ టీచర్కి ఎలిజిబులే. కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ తీసుకుంటే దీనిలో కంపల్సరీగా పీజీ చేయాలి. ఫిజికల్ సైన్స్ తీసుకుంటే మరి ఫిజికల్ సైన్స్కి అర్హత ఉంటుందంటే డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి కాంబినేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫిజికల్ సైన్స్ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు ఇప్పుడున్న నిబంధనల ప్రకారం. మరి ఫిజికల్ సైన్స్ తీసుకోవాలంటే ఏముండాలి, డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి 3 ఉన్నవాళ్ళు ఓకేనా ఫిజికల్ సైన్స్ కి అర్హులు. సార్ ఫిజిక్స్ లేదు లేదా నాకు కెమిస్ట్రీ లేదు అర్హులు అంటే అర్హులే. బిఎడ్ లో ఫిజికల్ సైన్స్ చేయొచ్చు, కానీ ఉద్యోగానికి అయితే అర్హత ఉండదు. ఇక్కడ చేసుకోవచ్చు కానీ అక్కడ అర్హత ఉండదు. అందుకే మీరు మ్యాథ్స్ తో పాటు ఫిజికల్ సైన్స్ చేస్తే చేసుకోలేదు మీ ఇష్టం. కాకపోతే మీకు గురుకుల కానీ, నవోదయ కానీ, మోడల్ స్కూల్స్ లో కానీ ఇలాంటి దాంట్లో పీజీటీ అనే ఒక పోస్ట్ ఉంటుంది. దానికి మీరు ఫిజికల్ సైన్స్ కి అయితే అర్హత అవుతారు. ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ కి మాత్రం ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 డిగ్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు. ఇవన్నీ విషయాలు తెలుసుకొని పెట్టుకోవాలి. ఇకపోతే బయాలజికల్ సైన్స్ ఎవరు ఎలిజిబుల్ అంటే మీకు డిగ్రీలో బాటనీ ఆర్ జువాలజీ ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు బయాలజికల్ సైన్స్ కి వెళ్ళొచ్చు. బయాలజికల్ సైన్స్ వాళ్ళు మెథడ్ 1 గా బయాలజీ తీసుకొని మెథడ్ 2 గా ఇంగ్లీష్ లేదా తెలుగు తీసుకోవాలి, లేదా ఫిజికల్ సైన్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకు మీకు ఒకవేళ కెమిస్ట్రీ డిగ్రీలో ఉంటే కనుక ఇది కూడా తీసుకోవచ్చు. కానీ ఉద్యోగానికి మాత్రం అర్హత లేదు, కేవలం మీకు బయాలజీకి మాత్రం అర్హత ఉంటుంది. అదే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మీరు తీసుకుంటే దెన్ యూనిట్ కంప్లీట్ యువర్ పీజీ, దీనిపైన పీజీ చేయాలి, అప్పుడు మీకు అర్హత ఉంటుంది. ఇక సోషల్ వాళ్ళకైతే తెలంగాణ రాష్ట్రంలో బీఏ కానీ బీకామ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ యొక్క సోషల్ మెథడాలజీ చేయొచ్చు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఓన్లీ బీఏ వాళ్ళకి మాత్రమే ఇది అర్హత ఉన్నది. అంటే ఎవరైతే హిస్టరీ కానీ ఆ తర్వాత జాగ్రఫీ కానీ చేసిన వాళ్ళు ఉంటారు దానికి వాళ్ళకి అర్హత ఉంది. చేస్తే చేయొచ్చు ఇది, కాకపోతే ఉద్యోగానికి అయితే అర్హత లేదు. కానీ తెలంగాణ నిబంధనలు లేదు కాబట్టి బీఏ వాళ్ళు బీకామ్ వాళ్ళు సోషల్ మెథడాలజీ చేయొచ్చు. మెథడ్ 1 గా సోషల్ తీసుకొని మెథడ్ 2 గా ఇంగ్లీష్ లేదా తెలుగు తీసుకోవచ్చు. ఇక ఇంగ్లీష్ మెథడాలజీ అనేది కూడా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మెథడాలజీ తీసుకుంటే ముందు వీళ్ళు డిగ్రీలో ఇంగ్లీష్ లిటరేచర్ సబ్జెక్ట్ వీళ్ళకి ఒక ఆప్షన్ గా ఉండాలి. అలాంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదర్వైజ్ దే నీడ్ టు కంప్లీట్ దర్ ఎంఏ ఇంగ్లీష్ అయినా పూర్తి చేసి ఉండాలి. ఎంఏ ఇంగ్లీష్ అని వేయాలి, లేదా డిగ్రీలో ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఎల్ఏ అంటారు, మోడర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటారు, ఆ పేపర్ అయినా పూర్తి చేయాలి. వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్. ఇవే మెథడ్స్ ఉంటాయి. ఇంకెవరైనా స్పెషల్ తెలుగు అయితే తెలుగు తీసుకోవచ్చు, హిందీ చేసిన వాళ్ళు హిందీ తీసుకోవచ్చు, సంస్కృతి చేసిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కాకపోతే వాటికి ఉద్యోగాలు తక్కువ ఉంటాయి కాబట్టి నేను వాటి గురించి చెప్పట్లేదు. ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే మీరు డిమాండ్ ఉన్న సబ్జెక్టుల వైపు రండి. ఇప్పుడు సంస్కృతిలో చేసిన వాళ్ళకి ఏంటంటే పరిస్థితి మనకు స్కూల్ అసిస్టెంట్ లో ఇప్పుడు మొన్న పడ్డ దాంట్లో కనీసం ఒక్క సంస్కృతి పోస్ట్ అయినా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అట్లా అన్నమాట. సో ఇవి మెథడాలజీలు. ఈ మెథడాలజీ సెలెక్షన్ కూడా మీకు తెలియాలి. ఏ గ్రూప్ తో పోతే నాకు బాగుంటుంది అంటే ప్రతి క్యాండిడేట్ 2 ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కావాలనేది బీఈడి యొక్క లక్ష్యం. ఇందులో మీకు డిగ్రీలో ఎంపీసీఎస్ఏ ఉన్నప్పుడు మీరు మ్యాథ్స్కి ఎలిజిబుల్ అయితే ఫిజిక్స్ ఉంది కానీ కంప్యూటర్ సైన్స్ ఉంది. కంప్యూటర్ సైన్స్ అనేది బిఏలో సబ్జెక్ట్ ఉండదు కాబట్టి వీళ్ళకి ఉద్యోగానికి అర్హత ఉండదు. ఫిజికల్ సైన్స్ అయితే ఉండదు, ఓన్లీ మ్యాథ్స్ రాసుకోవచ్చు. ఇవి ఈ యొక్క మెథడాలజీలు అనమాట. ఓకేనా. ఇప్పుడు మెథడాలజీల పైన మీకు ఐడియా వచ్చింది. సీట్లు ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఒక కాలేజీని బేస్ చేసుకొని మనం సీట్ల గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్ వి హావ్ టు థింక్ అబౌట్ గవర్నమెంట్ కాలేజ్ మాసప్ ట్యాంకే తీసుకుందాం. ఇప్పుడు మాసప్ ట్యాంక్ లో 100 సీట్లు ఉన్నాయండి. ఈ 100 సీట్లు ఎట్లా ఉంటాయంటే అందరికి రావు. అంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న సీట్లు ఎన్ని జస్ట్ ఒక 14,000 సీట్ల లోపే ఉన్నాయి. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కలుపుకున్నా మనకు తక్కువ ఉన్నాయి. ఇంకా ఇందులో ఒక మ్యాథ్స్ సీట్లు మాత్రమే 5,000 వరకు ఉంటే
మిగతా సోషల్ సీట్లు ఒక 6,000 వరకు ఉంటాయి, మిగతా చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు బయాలజికల్ సబ్జెక్ట్ తీసుకుంటే కేవలం 1,500 ఎంత తెలంగాణ స్టేట్ అంతా కలిపితే అన్ని కళలకు కలిపి. అదే ఫిజికల్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి 1,400 సీట్లు ఉన్నాయి. అదే ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి 1000 లోపే సీట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి నీకు 1000 లోపు సీట్లు ఉన్నప్పుడు నీ ర్యాంక్ 6,000 7,000 అయితే సీట్ ఎట్లా వస్తుంది? సింపుల్ లాజిక్ కదా. కాబట్టి ఇప్పుడు మనం ఒక ఎనాలిసిస్ చేద్దాం. ఎలా అంటే, సో లెట్ యూ హావ్ టు థింక్ అబౌట్ దట్. సపోజ్ ఇప్పుడు మనం మాస్ ఆఫ్ ట్యాంక్ ఐఏఎస్సి ఓకేనా ఈ కాలేజ్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి? దర్ ఆర్ 100 సీట్స్ ఆర్ అవైలబుల్. ఇందులో ఏం చేస్తారంటే మ్యాథమెటిక్స్ లో 30 సీట్లు ఉంటాయి, సోషల్ లో 30 సీట్లు ఉంటాయి ఓకేనా. ఆ తర్వాత ఫిజికల్ సైన్స్ లో వచ్చేసి 15 సీట్లు, బయాలజికల్ సైన్స్ లో వచ్చేసి ఇంకొక 15 సీట్లు, ఆ తర్వాత ఇంగ్లీష్ మెథడాల్లో ఒక 15 సీట్లు ఓకేనా. 45 ఒకటి 60 అంటే ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ 100కు దగ్గరగా అవుతాయి. ఇంకా కొంచెం తక్కువనే ఉంటాయి, ఒక 10 సీట్లు ఇట్లా ఉంటాయి. ఇట్లా 100 సీట్లు అయిపోతాయి ఆడికానికి. ఒకవేళ తెలుగు ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటే కనుక ఒకటే ఉంటాయి, ఇంతే సీట్లు. ఇప్పుడు ఇందులో మనకు సీట్ రావాలి అని అంటే ఇప్పుడు మీకు ఇచ్చినైతే కామన్ ర్యాంకులు అవి. సో ఇప్పుడు ఇందులో సీట్ రావాలి అంటే టాప్ మ్యాథమెటిక్స్ 30 మంది ఎవరైతే వెబ్ ఆప్షన్స్కుంటారో వీళ్ళకి వస్తాయి. ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కళలకు వద్దాం. ప్రైవేట్ కళలకు వస్తే ఇక్కడ సీట్లు ఎట్లుంటాయి? సపోజ్ 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి. ఇందులో కేటగిరీ ఏ సీట్స్, కేటగిరీ బి సీట్స్ అని ఉంటాయి. కేటగిరీ ఏ అంటే 70%, కేటగిరీ బి అంటే 30%. ఇప్పుడు కేటగిరీ ఏలో 70 సీట్లు గవర్నమెంట్ కన్వీనర్ కోట ద్వారా నింపుతుంది. కేటగిరీ బి సీట్లు అంటే ఇవి మేనేజ్మెంట్ కోట, కాలేజీ వాళ్ళు అమ్ముకుంటారు ఓకేనా. దీనికి ఈ క్యాండిడేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సంబంధం లేదు, ఎగ్జామ్ రాసినా రాకపోయినా మేనేజ్మెంట్ తనకి ఇష్టం వచ్చిన వ్యక్తికి అమ్ముకోవచ్చు. ప్రజెంట్ అయితే ₹1,00,000 వరకు తీసుకుంటున్నారు, 1 సంవత్సరానికి తీసుకుంటారు, 2 సంవత్సరాలుగా తీసుకుంటారు. దీనికి వేరు. సో ఇది కాలేజ్ వాళ్ళు అమ్ముకుంటారు, అది వాళ్ళు ఇష్టం ఉన్నది అమ్ముకుంటారు. ఇకపోతే మేనేజ్మెంట్ కోటాలో 70 సీట్లు ఉంటాయి. ఈ 100 సీట్లలో 70 సీట్లు మేనేజ్మెంట్ కోటాలు ఉంటాయి. దీంట్లో ఇప్పుడు మ్యాథమెటిక్స్ కి ఒక 15 కేటాయిస్తారు, సోషల్ కి ఒక 15 కేటాయిస్తే 30 అయిపోయినాయి. ఇక మిగిలిన 40 సీట్లు ఉన్నాయి. ఈ 40లా ఒక 10 బయాలజీకి తీసుకొని, ఒక 10 ఫిజికల్ సైన్స్కి తీసుకొని, ఇంకొక 10 ఓకేనా ఇంగ్లీష్కి అట్లా తీసుకొని, ఇట్లా ఓవరాల్గా 70 ఫిల్అప్ చేస్తారు. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక 15 కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకుందాం, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ 15 అనుకుందాం. ఇప్పుడు 15 కాలేజీలలో మీ అంటే 15 కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు, మీ బయాలజికల్ సైన్స్ అనుకోండి. ఇప్పుడు ప్రతి కాలేజీకి నియర్లీ 10 సీట్లు మాత్రం అవైలబుల్ ఉంటాయి. అంటే 15 అంటే మీరు ఎన్ని సీట్లకు పోటీ పడుతున్నారు? జస్ట్ 150 సీట్లకు మాత్రం పోటీ పడుతున్నట్లు లెక్క. బాగా అర్థం చేసుకోవాలి. 15 కాలేజీలకు మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు, కానీ ప్రతి కాలేజీకి మీకు వచ్చేసరికి సీట్లు ఎన్ని ఉంటాయి మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నేను ఇట్లా డైరెక్ట్ చెప్తున్నా. ఈ 30 సీట్లు మ్యాథమెటిక్స్ అన్నప్పుడు మన దీంట్లో ఉమెన్ కోటా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ కోటా కూడా ఉంటుంది. సో ఈ లెక్క మీకు చూసుకుంటే మీకు ఎక్కడ సీట్ వస్తారో నీకు అర్థం కావాలి. 15 కాలేజీలకు నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇస్తే కనుక 15 కాలేజీలలో నీకు 150 సీట్లు అవైలబుల్ ఉన్నాయి, 15 10 ఓకేనా. సో 15-10 కాలేజెస్ 10 సీట్స్ ఉన్నాయి అంటే 150 సీట్లు. ఈ 150 సీట్లలో ఉమెన్ కేటగిరీ 33% పోతుంటుంది. ఆ తర్వాత బీసీఏ బీసీడీ అట్లా కూడా దానికి పోతే ఓవరాల్ నీకు మిగిలిన ఒక 30-35 వస్తాయి. ఈ 35 దాంట్లో నీకు ఇప్పుడు 40 నీకు ఒక 10,000 ర్యాంకు 5,000 ర్యాంక్ అయితే నీకు సీట్ వస్తుందా? అసలే రాదు. అందుకని చెప్పేసి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి దానిపైన నేను ఒక స్పెషల్గా మళ్ళీ ఒక స్పెషల్ కేటగిరీ ఆర్డర్ చేస్తే దాని ప్రకారం వస్తాయి. కాబట్టి మీరు ఇంకా వెబ్ ఆప్షన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు, వస్తుంది. రాకముందు మీరు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాల్సిన ఏంటంటే 10th మేమో, ఇంటర్మీడియట్ మేమో, వీరెన్నిటితో పాటు 10th స్టడీ సర్టిఫికెట్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్ బోనాఫైడ్ అంటారు కదా, ఇవన్నీ ఇక్కడ తీసుకొని ఆ తర్వాత డిగ్రీకి వచ్చారు అనుకోండి, ఆ తర్వాత డిగ్రీకి సంబంధించి అన్ని సెమిస్టర్ల షార్ట్ మెమోలు లేదా లాంగ్ మెమో ఇది పెట్టుకొని టీసీ, ఆ తర్వాత ప్రొవిజన్ సర్టిఫికేట్ ఇస్తారు డిగ్రీలో. ఒకవేళ అవసరం ఉన్న దగ్గర మైగ్రేషన్ కూడా తీసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ డిగ్రీలో ఉంటాయి. తర్వాత కొద్దిమంది సార్ నేను గ్యాప్ ఉన్నా మన గ్యాప్ సర్టిఫికేట్ అవసరమా? గ్యాప్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ అప్పుడైతే అడగట్లేదు, కానీ ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత రీఎంబర్స్మెంట్కి అప్లై చేసేటప్పుడైతే అడుగుతున్నారు. కాబట్టి మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ తీస్తారంటే ఎంఆర్ఓ ఆఫీస్లో. ఎట్లా ఉంటుందో దానికి అప్లికేషన్ ఫామ్ మీ సేవలు ఇస్తారు, దాన్ని మీరు ఫిల్అప్ చేస్తే వాళ్ళు రాసిస్తారు. ఒక్కరోజు పని అది. దీంతో పాటు అంటే మీకు 10th ఇంటర్ డిగ్రీ వీటితో పాటు కంపల్సరీగా క్యాస్ట్ ఏదైనా ఉంటే జిల్లా మారకపోతే అది చూసుకోండి. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఓకేనా, అది లేటెస్ట్ జనవరి ఓకేనా 2021 తర్వాత 2024 తర్వాత తీసింది కనుక ఉంటే మీకు ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారనుకోండి, చేస్తే మీకు రీఎంబర్స్మెంట్ 0 వస్తుంది. ఒకవేళ మీరు దీన్ని అప్లోడ్ చేయకపోతే రీఎంబర్స్మెంట్ ఫుల్ వస్తుంది. ఖచ్చితంగా కాలేజీలో సింగిల్ రోజు కట్టుడే. మీరు ఎకనామికల్గా డబ్బు బాగుంది ఓకేనా, నాకు డబ్బు బాగుంది కాబట్టి నేను గవర్నమెంట్ సొమ్ము తీసుకోవట్లేదు అనుకుంటే దాన్ని మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయకండి.
ఓకేనా, అర్హత ఉండి నేను కంప్యూటర్ తీసుకోవాలంటే చేసుకోండి. ఇది మీకు నేను చెప్పేటువంటి సూచన సలహా. సో ఇంతవరకు సంబంధించి నేను మొత్తం అంటే ఈ మధ్య ఎవరైతే నన్ను రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారో వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకైతే నేను సమాధానం అయితే ఇక్కడ తీసుకొచ్చా. ఇంకా కనుక నేను ఏదైనా మర్చిపోతే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు అడిగేది ఏంటంటే, సార్ నాకు 8,000కి ఏడా సీట్ వస్తుంది, 1000 వచ్చింది సీట్ వస్తుంది. నువ్వు అర్థం చేసుకో కదా, నీకు 1000 ర్యాంక్ వచ్చింది, స్టేట్లో నువ్వు తోపు మంచిదే, మరి గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తుంది. అసలు గవర్నమెంట్ కాలేజ్ ఎన్ని ఉన్నాయండి? మనకి 4 ఉన్నాయి. ఓకేనా, ఈ గవర్నమెంట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ 4 కాలేజీలలో ఒక్కొక్క గ్రూప్కి ఎన్ని సీట్లు ఉన్నాయి? సపోజ్ మ్యాథమెటిక్స్ అనుకున్నాండి. సో 4×12 అంటే 120 సీట్లు ఉన్నాయి. 120 సీట్లలో రియం అంటే ఏంటిది, ఉమెన్ కేటగిరీ పోగా అంటే ఒక 40 ఉమెన్ కేటగిరీ పోగా మిగిలినవి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక 80 సీట్లే మిగులుతాయి. ఈ 80 సీట్లలో ఏబిసిడి అటుపోగా ఇటుపోగా మళ్ళీ 50 లోపే మిగులుతాయి ఓపెన్ కేటగిరీలో. సో ఈ 50 సీట్లలో నీకు సీట్ రావాలంటే నీ ర్యాంకు 1000 2000 ఉంటే వస్తుందా? నువ్వు అర్థం చేసుకోవాలా, వస్తుందా అంటే 50 సీట్లు ఎక్కడ, 1000 మంది ఎక్కడ? ఈ 1000 మందిలో నీకంటే మ్యాథమెటిక్స్ ఎంతమంది తోపులు ఉంటారు? నీకంటే ముందు 50 మంది లేరా? ఉంటారు. ఆ 50 మంది దీనికి ఆప్షన్స్ ఇవ్వరే ఇస్తారు, మరి అప్పుడు నీకు సీట్ ఎట్లా వస్తుంది? సో యూ టు ఫీల్ సంథింగ్ లైక్ ఒక లాజిక్గా అర్థం చేసుకోవాలి. అవును కరెక్టే కదా. సో 4 గవర్నమెంట్ కాలేజ్ సీట్ రావడానికి ఛాన్స్ లేదు. 11 ర్యాంక్ వచ్చినటువంటి ఆయనకి సీట్ రాలేదు లాస్ట్ ఇయర్. నేనే కదా వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టించింది. ప్రతి ఒక్కరికి వెబ్ ఆప్షన్స్ దగ్గర నుండి చూసుకున్నాను. ఆన్లైన్లో మేము ఒకటి జూమ్ లింక్ పెట్టుకొని నేను వాళ్ళకి అయితే ఒక 100 రూపీస్ పే చేయమన్నా, ఎందుకంటే ఇంట్రెస్ట్గా కూర్చొని వింటారన్న ఉద్దేశంతో. నా దగ్గర ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిందో నా దగ్గర డేటా ఉంది. అంటే ఈ ఫస్ట్ కాల్లో పోయిన సంవత్సరం ఎక్కడ కట్ ఆఫ్ అయింది, ఇంకొక కాలేజీలో ఎక్కడ కట్ ఆఫ్ అయింది, ఇంకొక కాలేజీలో ఎక్కడ కట్ ఆఫ్ అయిందో మొత్తం నా దగ్గర డేటా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ కాలేజీలో ఎక్కడ కట్ ఆఫ్ అయిందో గత 3 సంవత్సరాల డేటా నా దగ్గర ఉంది. దాన్ని బట్టి నేను వెబ్ ఆప్షన్స్ ఇచ్చే విధానాన్ని చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకటి, బిఎడ్ అనేది ఒక కాలేజీకి 100 సీట్లు ఉన్నప్పటికీ మీ మెథడాలజీకి వచ్చేసరికి అంటే 10 సీట్లే ఉంటాయి. ఈ 10 సీట్లలో ఓకేనా రిజర్వేషన్ పోగా నీకు నీలేటి కూడా తక్కువే. కాబట్టి ఈ కాలేజీ నీకు నచ్చలేదు, నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి నాకు నచ్చలేదు అంటే నడదు. ముందు వచ్చిన దాంట్లో జాయిన్ కావడమే. నాకు సీట్ వచ్చింది, నేను దూరం పోను, నేను చాలా దూరం ఉంది, మా అమ్మ వద్దంటుంది, మా నాన్న వద్దంటుంది అంటే మీరు మీ జన్మలో బిఎడ్ చేయరు. బిఎడ్ అంటే ముందు డిస్టర్బ్ అయ్యే అంటే మిమ్మల్ని చాలా డిస్టర్బ్ ఉంటుంది. కోర్సు కూడా మీకు డిగ్రీ జరిగినంత సాఫ్ట్గా, పీజీ జరిగినంత సాఫ్ట్గా బిఎడ్ జరగదు. ప్రతి దాని దగ్గర ఒత్తిడి ఉంటుంది, ప్రతి దాని దగ్గర ఇబ్బంది అయితే ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ పీటీఎం ఉంటుంది, పేరెంట్ టీచర్ మీరు పిల్లలకి టీచింగ్ చెప్పాల్సింది ఉంటుంది. 60 రోజులు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి మీరు టీచింగ్ చెప్పాలి, అక్కడే ప్రాక్టికల్ రికార్డ్ రాయాలి, ఆ తర్వాత లెసన్ ప్లాన్స్ రాయాలి. ఇవన్నీ రిస్క్ ఎక్కువ ఉంటుంది, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. మీకు ఫ్రీ సీట్ వచ్చినా కానీ సంవత్సరానికి 20,000 ఈజీగా అవుతాయి. నేను చెప్తున్నా, ఈజీగా 20,000 అవుతాయి ఫ్రీ సీట్ వచ్చినప్పటికి కూడా. ఎందుకంటే మీరు ఎగ్జామ్ పెట్టడానికి పోతున్నప్పుడు అటు పోవాలి, హాస్టల్ ఖర్చులు ఇవన్నీ కాకపోయినా క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసుకోవడం, ప్రాక్టికల్ రికార్డ్స్ పోవడం, స్పెషల్ ఫీజులు కట్టడం. ఓకేనా, దాని తర్వాత వచ్చేసి పిల్లలకి ఎగ్జామ్ పెడితే మీ క్వశ్చన్ పేపరే, మీరే క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేసుకొని తీసుకొని పోయి ఎగ్జామ్ పెట్టి కరెక్షన్ చేసుకోండి, రికార్డ్స్ బైండింగ్స్. ఖచ్చితంగా నేను చెప్తున్నా మీకు 2 సంవత్సరాలకి 20,000 ఈజీగా అవుతాయి మీదికెళ్ళి. సో ఇవన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఓకేనా, బిఎడ్ చేయొద్దని నేను చెప్పట్లేదు, చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, టీచింగ్ జాబ్ ఇంట్రెస్ట్ ఉన్న దెన్ యూ కెన్ కమ్ టు దట్. బిఎడ్ చేసుకుంటే మీకు ముప్పేం లేదు. కాకపోతే కాలేజీలో చూసుకోండి, గవర్నమెంట్ కాలేజ్ అయితే కొంచెం ఓకే. మళ్ళీ నాకు 500 ర్యాంక్ వచ్చింది గవర్నమెంట్ కాలేజ్ వస్తుందని మాత్రం అడగకుండా మీ ఎనాలిసిస్ మీరే చేసుకోండి. అట్లా అనమాట. క్యాంపస్ కాలేజీలు ఉన్నాయని ఒక 5-6 క్యాంపస్ కాలేజీలు ఉన్నాయి. ఎన్ని సీట్లు ఉన్నాయి? ఒక సోషల్ తీసుకుందాం, అన్ని కలిపితే మనకు సోషల్ 150 సీట్లు ఉంటాయి అంతే, అన్ని క్యాంపస్లు కలిపితే. ఈ 150 ఉమెన్ కేటగిరీ కింద 50 పోతే మిగిలిన 100 సీట్లు. ఈ 100 సీట్లు రిజర్వేషన్ పోతే ఓపెన్ ఒక 60 సీట్లు మిగులుతాయి. ఈ 60 సీట్లలో నీకు రావాలంటే నీ ర్యాంకు 60 లోపు ఉంటే సీట్ వస్తుంది. పోనీ 100 లోపున వస్తుంది, పోనీ 200 లోపున వస్తుంది. ఎందుకంటే నీ ముందు వేరే వేరే ర్యాంకులకు ఉంటారు. కానీ నీ ర్యాంక్ 6000 ఉన్నప్పుడు 60 సీట్ల క్యాంపస్ సీట్ వస్తుందా? నువ్వు ఎట్లా అనుకోవాలంటే అసలు ఎగ్జామ్ రాసిందే 28,000 మంది కదా. 28,000 మంది ఎగ్జామ్ రాస్తే నీకు 9,000 ర్యాంక్ వస్తే అది గొప్పది ఎందుకు అవుతుంది? ఒక 4 లక్షల మంది ఎగ్జామ్ రాసినప్పుడు 9,000 ర్యాంక్ వస్తే అది గొప్పది. 5 లక్షల మంది ఎగ్జామ్ రాసినప్పుడు నీకు 6,000 ర్యాంక్ వస్తే గొప్పది. అసలు ఎగ్జామ్ రాసిందే 28,000 మంది, అందులో పాస్ అయింది 28,000 మందికి అడిట్ ఉన్నారు. ఇలాంటి దాంట్లో నీకు 5,000 ర్యాంక్ వచ్చినా అది పెద్ద చెప్పుకోదగ్గది కాదు. ఇప్పుడు బయాలజికల్ సైన్స్ లో మనం స్టేట్ వైజ్ చూసుకున్నట్టయితే 1,500 సీట్లు ఉన్నాయి ఓవరాల్ గా స్టేట్ వైజ్ చూసుకుంటే. ఇందులో మేనేజ్మెంట్ కోటా కింద ఖచ్చితంగా ఒక 3,400-500 పోయి అనుకోండి. సో ఆ లెక్క మీకు చూస్తే మనకు ఓవరాల్ గా 1000 సీట్లే మిగులుతాయి. ఈ 1000 సీట్లలో బయాలజికల్ సైన్స్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎగ్జామ్ రాసిన వాళ్ళు కనీసం 2-3 వేల మంది ఉంటారు. ఇప్పుడు నీ ర్యాంక్ 4,000 అనుకోండి, అప్పుడు నీకు సీట్ ఎక్కడ వస్తుంది? లాజిక్ ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. అవును కదా, నీకంటే ముందే తోపులు ఉన్నారు అక్కడ.
అట్లాంటి వాళ్ళకి కరెక్ట్ అర్థం చేసుకోండి, ఓకేనా. సో రాబోయే రోజులలో కొద్ది రోజులు నోటిఫికేషన్ అయితే వస్తుంది. రాగానే ఇవన్నీ మళ్ళీ నేను మీకు ఇంకొక వీడియో చేస్తే మీకు పదే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. దీంతో పాటు టీటీసీ అంటే ఏంటిది, టీటీసీ గురించి కూడా, కౌన్సిలింగ్ గురించి కూడా చెప్పమంటున్నారు. అలాగే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి కూడా వీడియో సూన్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ఇట్, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.